ఏమిటేమిటి పెళ్లికి మాత్రం హిందూ మతం కాదా? ఆపరాని డోలు, ఆపరాని సన్నాయి, ఆపో. ఏమిటి శర్మ గారు? ఏమిటేమిటండి, పిల్ల నాన్ హిందూట. నేను హిందూకి నాన్ హిందూకి మంత్రాలు చదివి పెళ్లి చేస్తే మతం ఊరుకోవద్దు, గోష్పాదం మీద కొడుతుంది. ఉభయులు అంగీకరించి పెళ్లి చేసుకుంటే మీకు అభ్యంతరం ఏమిటండి? అలేవారండి, ఈ చుట్టుపక్కల ఊళ్ళలో వేదం ఒక్క స్పెల్లింగ్ మిస్టేక్ లేకుండా చదవగలిగిన విధమని నేను ఒక్కండే. ఆఖరికి నా తమ్ముడు వేదం కూడా చదవలేడు. అలాంటిది నేను ఒక నాన్ హిందూకి వివాహం చేస్తే రేపు మళ్ళీ నన్ను హిందువులు పిలవద్దండి. చూడండి శర్మ గారు, హిందువు చనిపోతే శ్మశానానికి తీసుకెళ్తారు, ముసల్మాన్ చనిపోతే ఖబరస్థానికి తీసుకెళ్తారు, క్రిస్టియన్ పోతే గ్రేవ్ యార్డ్కి తీసుకెళ్తారు. చనిపోయిన తర్వాత మనం చేరే చోటును బట్టి గుర్తించే మతం గురించి ప్రతిగుండగా కొట్టుకోవడం మంచిది కాదు. కూర్చోండి. కూర్చోను. వెరీ సారీ, నేను కూర్చోనండి. పెళ్లికి 10 మంది పెద్దల్ని తమాషాకు పిలుస్తారండి, సాక్ష్యం కోసం పిలుస్తారు. ఫిట్నెస్. మీ అజ్ఞానానికి నవ్వాలో ఏడవాలో అర్థం కావటం లేదు. పెళ్లికి 10 మందిని పిలిచేది భవిష్యత్తులో తీసుకోబోయే విడాకుల సాక్ష్యం కోసం కాదండి. ఆ 10 మందిలో ఒక్క పవిత్రహస్తమైన మంచి మనసుతో దీవిస్తే వాళ్ళ కాపురం 100 ఏళ్లు హాయిగా ఉంటుందని. ఓకే, ఒప్పుకుంటాను. యాక్సెప్టెడ్. నాది బ్యాడ్ హస్తం, నేను మంత్రాలు చదవను, ఆశీర్వదించను. మరి పెళ్లి ఎలా జరుగుతుందని అడుగుతున్నాను. నేను జరిపిస్తాను. ఏమిటండి జరిపించేది? పెళ్ళంటే ఏమిటనుకున్నారు? చేరు దున్నటం అనుకున్నారా? మీరు చెప్పండి, పెళ్ళంటే ఏమిటో? పెళ్ళంటే 3 ముళ్ళు, 7 స్టెప్స్, తాళిబట్టు, పసుపు తాడును. ఆ పసుపు తాడు సంస్కృతి ఎక్కడి నుంచి వచ్చింది? ఏమిటండి ఏమిటి 10 మంది నన్ను ప్రశ్నిస్తారు? అది మన హిందూస్ కనిపెట్టారు. దట్స్ అవర్ ఇన్వెన్షన్. పొరపాటు. మాతృస్వామ్య వ్యవస్థ నుంచి పితృస్వామ్య వ్యవస్థకి సమాజం మారినప్పుడు స్త్రీ కంటే తను బలవంతుణ్ణి అని తెలుసుకున్నాడు మగవాడు. అలా తెలుసుకున్న వాళ్ళలో ఒక తెలివిగల మగవాడు ఉమ్మడిగా వాడుకునే పశువుల నుంచి ఒక ఆవు మెడకు పలుపు తాడు కట్టి తన ఇంట్లో కట్టేసుకుని పాలు తనే పిండుకోవడం మొదలుపెట్టాడు. అది చూసిన మరో మేధావి మగవాడు ఉమ్మడిగా ఉన్న ఆడవాళ్లలోంచి తనకు నచ్చిన ఆడదాని మెడలో పలుపు తాడు బిగించి తన ఇంట్లో ఉంచుకున్నాడు. నాగరికత పెరిగిన కొద్దీ తాడు కొలత తగ్గిందే కానీ పలుపు తాడు అలాగే మిగిలిపోయింది. అదే పసుపు తాడైంది. ఈ సంగతి వేదాల్లో లేదా అన్నయ్య? వేదాల్లో లేదా, నీ మెదడులో లేదా? మన ప్రశ్నలు నువ్వును. మనం లేకుండా ఈ పెళ్లి ఎలా జరుగుతుందో చూద్దాం. పద. ఈ పెళ్లికి నేను పౌరోహిత్యం వహిస్తున్నాను. భజంత్రీలు. ధ్రువంతే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతి ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం మాంగళ్యం తంతునానేన మమ జీవన హేతునా కంఠే బధ్నామి శుభగే సంజీవ శరదం శతం. జ్యోతి, జ్యోతి, వాట్ ఈస్ దిస్? ఏంటిది? అన్నం తింటున్నా. అది ఎంగిలి పళ్ళెం. తెలుసు. వాట్? నానమ్మా, 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 చూడు, నేను తిన్న పళ్ళెంలో తింటుంది. తిండి. ఎంగిలి కంచంలో అన్నం తింటే 7 జన్మలు కలిసి ఉంటారు. నువ్వు అమెరికాలో పుట్టావుగా, నీకేం తెలియదులే. చూడు, ఇండియాలో చాలా మంది ఆడవాళ్ళు మొగుడు తిని వెళ్ళిన కంచంలోనే తింటారా. అబ్బా, నేను దానికి మొగుడు కాదుగా. కాబోతున్నావుగా. ఎవరు చెప్పారు? అదేమిట్రా, మొన్న ముహూర్తం. నానమ్మ, రాగానే నీ మనసు బాధ పెట్టడం దేనికని నేను చెప్పలేదు. నాకు ఇప్పుడే పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు. ఎందుకని? అసలు నీకు తాతయ్యకి పెళ్లి ఎలా అయింది? ఏముంది, ఒకరోజు మీ తాత నన్ను గుళ్ళో చూశారట. ఆ తర్వాత 3 ఏళ్లు నా వెంటబడ్డారు, 3 ముళ్ళు వేశారు. ఆ రోజులోనే మీ పెళ్లికి 3 ఏళ్లు పడితే నేను నా పెళ్లికి 3 రోజులకే కొట్టాలా? పోనీ ఎప్పటిదాకా ఆగమంటావురా? నేను నాకు కాబోయే భార్యని ప్రేమించేదాకా. ప్రేవురే, పెళ్లి చేసుకుని ప్రేమించచ్చుగా. పిచ్చి నానమ్మా, పెళ్లి చేసుకుంటే పిల్లలు పుడతారు గాని ప్రేమ పుట్టదు. ఈ కప్పదాటి వ్యవహారం నాకొద్దు. అసలు నువ్వెవరినైనా ప్రేమించావా? What happened? రాంగ్ కనెక్షన్ అనుకుంటే షాక్ కొట్టింది. Oh my God.
అదేంటి జ్యోతమ్మా బావ దగ్గర ఉండకుండా బండెక్కి కూకున్నావు? బావ రాగానే నన్ను చూసి మనస్ఫూర్తిగా నిన్ను ప్రేమించాను జ్యోతి అంటాడన్నావుగా, మరి అనలేదే. మనసు పడ్డానికి మనవాడ్డానికి మధ్య చాలా టెప్పులున్నాయి జ్యోతమ్మా. బావ కోసం ఎన్ని స్టెప్పులైనా భరిస్తానే, కానీ ఇంట్లో ఒకటి వచ్చిందిగా, అది నాకు పోటీ అవుతుందంటావా? ఏయ్ ఎత్తండే. చూడు జ్యోతమ్మా, ఇది కోదండం గారి కోడలిది, అదేమో సుబ్బారాయుడు గారి కూతురుది, అది సర్పంచ్ గారి మనవరాలది. ఈ మూడింట్లో ఏది బాగుందమ్మా? మధ్య జాకెట్ బాగుంది. చూసారా చూసారా, 3 రైకులు ఉండబట్టే మధ్యలోది బాగుంది అన్నారు. అది ఇది లేకుండా మధ్యలోది మాత్రమే ఉందనుకో, మరి అప్పుడు? అర్థమైంది, మధ్యలో వచ్చిన దాన్ని మధ్యలోనే పంపేయాలి. హలో జ్యోతి, నీకు స్విమ్మింగ్ వచ్చా? రాదు, నువ్వు నేర్పుతావా? రా నేర్పుతాను. అది చిన్నపిల్లలకి, మనం పెద్ద పిల్లలు కదా, ఇక్కడ నేర్పుతాను. మెల్లగా. ఇప్పుడు నేను చెప్పినట్టు చెయ్యి, వాళ్ళ పడుకో. పడుకో. రైట్. ఇప్పుడు నీళ్ళ చేతులతో లాగుతూ కాళ్ళు ఆడించాలి. అది అలాగే అలాగే అలాగే. జ్యోతి 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 జ్యోతి. నేను బ్రతికే ఉన్నానా? ఈ నీళ్ళని నువ్వే కక్కావు. నువ్వు నాకు పునర్జన్మనిచ్చావక్క. నేను నీకంటే చిన్నదాన్ని అనుకుంటా. వయసులో ఎవరు పెద్దయితేనే దయలో నువ్వు నాకంటే చాలా పెద్దదాన్ని అనిపించుకున్నావు. నీ రుణం నేను తీర్చుకుంటాను స్వాతి. నోనో, ఇప్పుడు నేనేం గొప్ప పని చేశానని? లేదు స్వాతి, నీకు నన్ను సాయపడి. మా ఇంటికి మీ ఆఫీస్ చాలా దూరం కదా, అక్కడి నుంచి రోజు ఎలా వస్తావు చెప్పు. అందుకని మీ ఆఫీస్ పక్కనే మా ఫ్రెండ్ ఇల్లుంది, దాన్ని నేను అద్దెకి తీసుకుంటాను. నువ్వు అక్కడ ఉండు స్వాతి, నీకు ఈజీగా ఉంటుంది. నా సిస్టర్ లాంటి దానివి, ఒప్పుకోవా? నన్ను ఇప్పుడు నువ్వేమని పిలిచావు? సిస్టరు అని. జ్యోతి, నన్ను సిస్టరు అని పిలిచి నాలో సిస్టర్ సెంటిమెంట్ ని పెంచావు. నేను వదిలి ఎలా వెళ్తాను? దూరం అయినా దగ్గరైనా నేను నీతోనే ఉంటాను సిస్టర్, నీతోనే ఉంటాను. మాట్లాడవే. మనిద్దరం అక్కా చెల్లెళ్ళుగా జీవితాంతం కలిసి బ్రతుకుదాం. బతుకుదా అదా? ఎందుకు నవ్వుతా? రాత అసహ్యంగా ఉంటేను. చేతి రాత ఎట్టున్నా పర్లేదురా, అసలు రాత బాగుండాలరా సన్నాసి. వృక్షో రక్షతి రక్షిత. ఎరా చిన్న సన్నా, ఇవాళ కలెక్షన్ ఎంత? 2 దొరికారు నాన్న. ఆ, ఇవిగో 50,000, ఆ, ఆ, ఇవిగో రిసీట్ బుక్స్. ఆ. నమస్కారం బాబు గారు. అచ్చమ్మ నాన్న 25,000 కట్టి 5 చెట్ల మీద పెట్టుబడి పెట్టింది. ఓహో, అచ్చమ్మ. అచ్చమ్మ ఏమిటలే అచ్చమ్మ, నిన్ను చూస్తా ఉంటే ఆకులు రాలిపోయిన టేకు చెట్టులాగా ఉన్నావు. నీ ఫేస్ మీద బొట్టు లేకుండా చూడాలంటే నా గుండె తరుక్కుపోతుంది అనుకో. అసలు నీ వంటలు చూసినప్పుడే ఆ భగవంతుడి మీద నాకు ఎక్కలేని కోపం వస్తాయి. కానీ ఏం చేస్తాం, భగవంతుడు ఏమి చేయలేం. లేకపోతే నిమ్మ చెట్టులో నిక్షేపంలో ఉన్న నీ మొగుడు ఫ్యాక్టరీలో బాయిలర్ పేలిపోవటం ఏంటి, తను కాలిపోవటం ఏంటి? ఆయన పోయారని ప్రభుత్వం వాళ్ళు 25,000 ఇచ్చారండి. తామరు నెల్లూరులో టేకు మొక్కలు నాటున్నారంటే కట్టాను బాబు. అన్నట్టు దాని తాలూకు రసీదు తీసుకున్నావా? తీసుకున్నానండి. చాలా ముఖ్యమమ్మా, రిజర్వ్ బ్యాంకు చెక్కు లాంటిది. అచ్చమ్మా, ఇక నీ డబ్బు గురించి బిడ్డ గురించి మర్చిపో. బాబు మరి
ఇప్పుడు నువ్వు కట్టిన ఆఫ్టర్ ఆల్ 25,000 రూపాయలు 20 సంవత్సరాల తర్వాత ఎంత అవుద్దో తెలుసా? ఎంత ఇద్దు బాబు? ఏయ్, ఓ చెంబుతో నీళ్లు పడరండి రా. దేనికి నాన్న? అంకి చెబితే తట్టుకోలే, కళ్ళు తిరిగి పడిపోయింది అనుకో, మొహం మీద కొడతానికి. పర్వాలేదు బాబు, చెప్పండి. చెప్పేస్తున్నా, 5 లక్షలు. ముందే చెప్పినా కళ్ళు తిరుగుతాయని. అచ్చమ్మా, ఇప్పుడు ఇట్ట కూర్చుని మొక్కను నాటామనుకో, 20 సంవత్సరాల తర్వాత ఇట్ట తలెత్తి చెట్టును చూసుకోవాల్సిందే. మరి మధ్యలో చూడాలనిపిస్తానండి. పొంగుని చూసుకోవచ్చు. బాబాకా. కాబట్టి నీ బిడ్డ నీ కళ్ళ ముందు పెరుగుతూనే ఉంటది. నెల్లూరులో తేకు చెట్టు పెరుగుతూనే ఉంటది. అట్ట పెరిగి నీ బిడ్డకి నువ్వు వెళ్ళి చెయ్యవు, బాబు ఎదిగిన చెట్టే చేస్తది. ఏ చెట్టు? నెల్లూరులో టేక్ సెట్ బాబు. కదా. వృక్షో రక్షతి రక్షిత. మనం చెట్టుని కాపాడితే మన్ని చెట్టే కాపాడుతుంది. ఇంకా నిశ్చింతగా జీవించు. పిల్ల పెద్దదైన తర్వాత కనిపించు. వస్తాను బాబు. 5,000 రూపాయలు ఇస్తే 20 ఏళ్ల తర్వాత 1,00,000 రూపాయలు ఇస్తానని ఇలాగే మీ నాన్న అందరి దగ్గర వసూలు చేస్తున్నాడు. ఇప్పటికి ఒక్క టేక్ ముక్క నాటలేదు. అసలు మన ప్లాంటేషన్స్ పేరేంటమ్మా? గోవిందా ప్లాంటేషన్. గోవిందా అని నా కన్న తండ్రి కమనీయంగా పేరు పెట్టినప్పుడే కట్టిన వాళ్ళ పని గోవిందో గోవిందా అని అర్థమే చిట్టి తల్లి. అంతెందుకు, ఆ కాకాని కోటీశ్వరమ్మ బాబాయ్ని ఆయన పేరు అడ్డు పెట్టుకుని 3 ఏళ్ల నుంచి ఈ సైడ్ బిజినెస్ చేస్తున్నాడు. ఇప్పుడు చెట్లు లేవని జనానికి తెలిస్తే ఊరుకుంటారా? అప్పుడుంది ఈయన సంగతి బాగా. తెలియటమ్మా, 20 సంవత్సరాల తర్వాత మాట కదే. అప్పటికి రాజెవడో మంత్రి ఎవడో. అసలు డబ్బు కట్టినోడు బతికుంటే కదా. అసలు కట్టించుకున్నాడు నువ్వు బతుకుంటే కదా. ఊరు చేస్తానంటే కన్నతల్లి బాధపడరా? నువ్వు పోతే నాకేం బాధ ఉండదు. కాకపోతే ఈ బ్యాంగిల్స్ బొట్టు ఫ్లవర్స్ ఉండవని కొంచెం ఫీల్ అవుతాను అంతే. ఏడుపా, నేను చచ్చినా చావను, గుర్తుంచుకో. ఫాదరే, లెఫ్ట్ సైడ్ ఏమున్నాయి? రైలు పట్టాలు. రైట్ సైడ్ మెయిన్ రోడ్డు. దేనో దాని కింద పడి చచ్చిపో ఫాదరే. చాలా థాంక్స్ రా. నీ అబ్బా, అయిపోయి. కొడతా.